ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాజధానిని చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేయబోతా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చక్కటి కార్యక్రమాన్ని తీసుకుంది కాబట్టి మేము కూడా మా అంగీకారాన్ని తెలుపుతూ ముందుకు వస్తున్నామని చెప్పి రాత్రి 11 గంటల 10:30 గంటలకి మరి నీరుకొండలో ఆ గ్రామ సభలో పెద్దలో ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి ఇంటి దగ్గర రైతాంగం అంతా కూడా రాయల్ కిషోర్ బాబు, పుల్లారావు గారు, నేను, వేణుగోపాల్ రెడ్డి గారు, అట్లాగే స్థానిక ఇన్ఛార్జ్ చిరంజీవి గారు, అట్లాగే మన శ్రావణ్ కుమార్ గారు, చాలామంది పెద్దలు అందరం కూడా రైతు సోదరులు అందరూ కూడా కలిసి మాకు రైతాంగం, గ్రామ ప్రజలు, అట్లాగే అన్ని వర్గాల ప్రజలు కూడా మాకు ఉపాధి కల్పించండి, మాకు భవిష్యత్తులో ఉద్యోగ భద్రత కల్పించండి, లేకపోతే మా రుణాలకు సంబంధించి న్యాయం చేసి పెట్టండి, పేదవాళ్ళకి ఇల్లు కట్టి పెట్టండి, ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోండి, ఇట్లా రకరకాల వినతులు వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి. చక్కటి సలహాలు సూచనలు వస్తూ ఉన్నాయి. తప్పకుండా అవన్నీ కూడా క్రోడీకరించి అవన్నీ కూడా చక్కగా ఓ ఫార్మేట్లో తీసుకొని అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి మరి సమక్షంలో మరి ఎవరైతే పెద్దలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకొని ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి కష్టంతో ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. ఇవాళ ఈ స్ఫూర్తి, ఈ కష్టం మేము అందరం కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాం. ఏదైతే అన్నమాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అన్నారో ఆ అన్నమాట ప్రకారం విజయవాడ దగ్గరలో ఇవాళ తుళ్ళూరు దగ్గర మరి రాజధాని నిర్మాణాన్ని చేయబోతా ఉన్నాం. ఇవాళ కృష్ణా జిల్లాలో నందిగామలో ఎందుకు పెట్టలేదు, లేదా చంద్రపాడులో ఎందుకు పెట్టలేదు, ఇట్లా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఎవరెన్ని మాట్లాడినా ఇవాళ ఒక విజయవాడ స్మార్ట్ సిటీ, ఒక గుంటూరు స్మార్ట్ సిటీ, రెండు స్మార్ట్ సిటీల మధ్యలో ఒక ప్రపంచ స్థాయిలో ఒక అన్ని మౌలిక సదుపాయాలతో ఒక చక్కటి ప్రజా రాజధానిని నిర్మాణం చేసుకోబోతున్నాం. ఆ విధంగా ఏదైతే ఉడా పరిధి ఉందో ఆ ఉడా పరిధి కూడా క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీగా సిఆర్డిఏ పరిధిలోకి రాబోతా ఉంది. ఆ సిఆర్డి పరిధికి చైర్మన్గా ముఖ్యమంత్రి గారే ఆయనే రాబోతా ఉన్నారు. కాబట్టి మరి చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందబోతా ఉన్నాయి. ఇవాళ అడుగుతూ ఉన్నారు బందర్ పోర్టు అభివృద్ధి కూడా అవన్నీ కూడా పనులు వేగవంతం చేస్తున్నాం. మొన్న ఒక ఆయన అంటున్నాడు రిఫైనరీ యూనిట్ బందర్లో ఎందుకు పెడతారు, నందిగామలో పెట్టమంటున్నారు. అంటే ఎయిర్పోర్ట్ ఉన్న చోట రిఫైనరీ వస్తుంది, రిఫైనరీ ఉన్న చోట క్రాకరీ యూనిట్ వస్తుంది. క్రాకరీ యూనిట్ నా ఊళ్ళో పెట్టు, రిఫైనరీ నీ ఊళ్ళో పెట్టు, ఇట్లా ఎవరి నోటికి వస్తే వాళ్ళు రాజకీయ ఉనికి కోసం మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఒక పెద్ద ఎత్తున మరి మచిలీపట్నంలో ఒక కంటైనర్ పోర్టుగా ప్రపంచ స్థాయిలో చాలా పెద్ద పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ముందుకడుగులు వేస్తూ ఉంది. దానికి సంబంధించి 20,000 కోట్ల రూపాయలు పైగా పెట్టుబడులు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఆయిల్ రిఫైనరీలు కానీ దానికి సంబంధించిన క్రాకరీ యూనిట్స్ కానీ అట్లాగే ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ని కూడా అంతర్జాతీయ స్థాయిలో అక్కడ మరి ప్రమాణాలతో వచ్చే రాబోయే 20 సంవత్సరాలకు తగ్గట్టుగా మరి అక్కడ కూడా ఒక టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణానికి కానీ లేకపోతే దానికి సంబంధించిన భూసేకరణకు సంబంధించి కానీ రైతులతో వాళ్ళతో కూడా మాట్లాడి ఆ పనులు వేగవంతం చేస్తున్నాం.